ఇప్పుడు అంటే అద్దంలో మీ ముఖం చూసుకొని మురిసిపోతా ఉంటారు, కానీ అద్దాలు లేనప్పుడు ముఖాలు ఎక్కడ చూసుకునే వాళ్ళు మీకు తెలుసా? తెలీదండి. అయితే 10,000 ఏళ్ల ముందు వాల్కెనో నుంచి లావా బయటపడ్డాక ఆబ్సిడియన్ స్టోన్స్ తయారైనప్పుడు దాన్ని స్మూత్ చేసి అందులో ముఖాలు చూసుకుంటుండే. కానీ అందులో ముఖాలు చూడాలంటే మీ ఐసైట్లో పిహెచ్డి చేసి ఉండాలి. అంత దరిద్రంగా కనిపిస్తుంది అనమాట. అలా కొన్ని ఇయర్స్ తర్వాత 3000 BCEలో ఈజిప్ట్ వాళ్ళు కాపర్ని తెచ్చి దాంట్లో ముఖాలు చూసుకుంటున్నాయి అనమాట. గ్రీక్స్ ఇంకా రోమన్స్ మేమేమైనా తక్కువనని చెప్పి వాళ్ళు బ్రౌన్స్ ఇంకా సిల్వర్ని అద్దాల్లాగా వాడేటోళ్ళు, కానీ దేంట్లో ముఖాలు అసలు ముఖాల్లాగానే కనిపించేటివి కావు. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత 13th సెంచరీలో పెద్ద రెవల్యూషన్ వచ్చింది. సో వెయిన్స్ అనే సిటీలో హై క్వాలిటీ గ్లాస్ వాడి ఈ డబ్బాలు తయారు చేసే టిన్ని ఇంకా సంఖలో పెట్టగానే జొయ్యని లేచే మెర్క్యూరీ రెండింటిని కలిపి గ్లాస్ కి కోటింగ్ ఇచ్చారు. అండ్ అది చూసిన ప్రజలు వావ్ అని ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు ఆ మిర్రర్స్ రాజులకి రాణులకి మాత్రమే. మళ్ళా కొన్ని ఇయర్స్ తర్వాత 1883లో ఒక పెద్ద సైంటిస్ట్ జస్టిస్ వాన్ లైబిగ్ అనే అతను గ్లాస్ వెనకాల సిల్వర్ కోటింగ్ వేశాడు. అండ్ అది మిగతా అన్నిటికన్నా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అప్పుడే పుట్టింది మోడర్న్ మిర్రర్ ఎరా. కానీ ఇప్పుడు ఆ సిల్వర్ అంతా బంద్ చేసి అల్యూమినియం వాడుతున్నారు. సో ఇప్పుడు అంతా ఈజీగా అయితే అస్సలు లేకుండే. ఒకప్పుడు వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోవాలన్నా కూడా